ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సుఫీ తాజాగా ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోయినటువంటి అంశం. ఇరానియన్ మీడియా అయితే దీన్ని ధృవీకరిస్తోంది. ఎయిర్ స్ట్రైక్స్ కోర్మాబాద్లో లోర్స్టాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్, అది అక్కడ వాస్తవంగా అతన్ని టార్గెట్ చేయలేదు, అక్కడ ఉన్న భవనాన్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అమెరికా దళాలు. F-16లు F-35లు F-15లతో కూల్చినటువంటి సందర్భంలో, అక్కడ ఉన్నటువంటి భవనాలు కూలినటువంటి సందర్భంలో పెను విధ్వంసం జరిగింది. ఆ ప్రదేశంలో కొంత మందుగుండు సామాగ్రి కూడా ఉందంటే, ఏవైతే అమెరికాని పేల్చడానికి ఉద్దేశించినటువంటి మిస్సైళ్ళు, డ్రోన్లు ఇట్లాంటివి ఆ ప్రదేశం మీద పడేటప్పటికి అక్కడే ఉన్నటువంటి ఆయన ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటి విషయం తాజాగా తేల్చారు. నిన్న జరిగినటువంటి అటాక్స్లో ఇది జరిగింది అన్నటువంటిది. ఇప్పుడు నిన్ననే అతను అడిగాడు అనమాట, అమెరికా వచ్చి లొంగిపోవాలా, బ్రిటన్ ఇజ్రాయెల్ వచ్చి లొంగిపోవాలా, అన్కండిషనల్ సరెండర్ అవ్వాలి అమెరికా ఇజ్రాయెల్ కలిసి, మాకు లొంగిపోవాలి కానీ మమ్మల్ని ఎవడు ఏం చేయలేడని చెప్పారు. అందుకని అతన్ని ఎలిమినేట్ చేసేసారనమాట, ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఇది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్.